చేసుకొని ఈ సాయంకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని మీరు తీసుకుని రండి. ఎంతమంది అయితే మరి ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉన్నటువంటి దేవుడు గనక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. Celebrate.
ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున అందరికీ వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే జీవం గల దేవుని సన్నిధికి మరి కూడి వచ్చిన సంఘస్థులందరకు, అలాగే ఆన్లైన్లో ఉన్న వారందరినీ కూడాను గ్రేస్ బాప్టిస్ట్ సంఘం ఈవినింగ్ సర్వీస్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయంలో సాక్ష్యం కానీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వచ్చి సంఘంతో పంచుకోవచ్చు. శ్రేష్టమైన సమయం ఇచ్చిన దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా కాలం తర్వాత దువ్వాడ సంఘానికి రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నాను, బట్ రావడానికి వీలు కాలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను. పాస్టర్ గారికి, కూడిన సంఘానికి కూడా నా వందనాలు. మేము 7th జూన్ పాప చెకప్ కోసమని వెల్లూరు స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో 8th రోజు అక్కడ చూపించుకుని, ఎప్పుడు వెళ్ళినప్పుడు టికెట్స్ చేసుకుని వెళ్తాం. రిటర్న్ అంటే ఒక్కోసారి ఉండమంటారు కదా అని రిటర్న్ ఎప్పుడు చేయించుకోము. సో దేవుని కృపణ చక్కగా 8th ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అయిపోయింది. అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడు అంత తొందరగా అవ్వదు. చక్కగా అసలు మేము రెస్ట్ తీసుకునే గ్యాప్ ఉండదు. 7th ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి తొందరగా చూపించుకుని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతాం. బట్ ఆ రోజు ఆఫ్టర్నూన్కే అయిపోయింది. చక్కగా రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ ఇమీడియట్గా ఇంకా అక్కడ ఉండబుద్ది అవ్వదు. అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా స్లీపర్ బస్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. సో 5:30కి మేము స్టార్ట్ అయ్యాము. 10 అలాగా తిరుపతిలో డిన్నర్ చేసి ఇంకా బస్లో ఇంకేం చేయడానికి ఏముండదు కాబట్టి పడుకున్నప్పుడు 12:30కి అలాగా చాలా గట్టి శబ్దం వినిపించింది. ఏంటి అనేసి మేమిద్దరం లేసాము. పాప పడుకుంది. ఒకసారి చూడండి ఏమైందో అని అన్నాను. చూస్తే మాది ఎమర్జెన్సీ ఎగ్జిట్. మా గ్లాస్ అంతా ఏదో బ్రేక్ అయినట్టు నాకు అర్థం కాలేదు అప్పటికి. బట్ అది వర్షం పడుతుందేమో అనుకున్నాను నేను. ఒకసారి వెళ్ళి చూడండి అంటే మా కింద గ్లాస్ అంతా బ్రేక్ అయిపోయింది. మాది కూడా ఆల్మోస్ట్ ఇంకా టచ్ చేస్తే ఇంకా గ్లాసెస్ పడిపోయేలా ఉందన్నమాట. నేను అసలు నిజంగా అంటే ఎన్నో ఈ మధ్యకాలంలో ఆ బస్ యాక్సిడెంట్స్ చూసి ఇంక ఇమీడియట్గా గ్లాస్ అలా మొత్తం క్రాక్స్ చూసేసరికి చాలా భయం వేసింది. బట్ మూవ్ అవడానికి లేదు. అప్పుడు 12:30 నుంచి ఆల్మోస్ట్ 2:45 వరకు అక్కడే వాళ్ళ సెటిల్మెంట్ ఏదో లారీ అతను సెటిల్మెంట్ చేసుకున్నారు. మారదామంటే అది హైదరాబాద్ రూట్ అయితే ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, వాళ్ళు షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ చీరాల ఏరియాలో ఉన్నాము. నాకైతే టెన్షన్కి అసలు వెళ్ళిపోవాలి ఎక్కడికైనా అనిపించింది, కానీ అది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడే ఉండాల్సి వచ్చింది. అట్లీస్ట్ బస్ డ్రైవర్ దగ్గర ప్లేస్ అన్నా చేంజ్ అయిందంటే కొంచెం వాళ్ళు జెన్యూన్గానే ఉండి ఎట్లయినా అందరినీ వెకేట్ చేయడానికే చూశారు. సింగిల్ పర్సన్స్ అందరినీ బస్సెస్ వస్తే ఎక్కించారు. మమ్మల్ని ప్లేస్ మార్చి అదే బస్సులో 3 నుంచి 5 o'clock వరకు మేము విజయవాడ ట్రావెల్ చేసాము. చాలా ఫస్ట్ ఒక 1/2 hour అలా నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే చాలా భయంకరమైన బస్ యాక్సిడెంట్స్ ఇంకా నాకు అవన్నీ గుర్తుకొచ్చి చాలా భయం వేసింది. ఎప్పుడు అంత భయపడి కానీ ఈ ఇయర్ ఎంత ట్రావెల్ చేసామో నిజంగా ఎంత సేఫ్టీ ఇచ్చాడా దేవుడు అని ఆ రోజు అలా అయిన తర్వాత నాకు రియలైజ్ అయ్యి నిజంగా దేవా ఎంత ఈజీగా వెళ్ళొచ్చేస్తున్నాం మేము అటు ఇటు, బట్ మీరు ఇచ్చిన ఈ ప్రొటెక్షన్ బట్టి వందాలని చెప్పి పడుకున్నాను. విజయవాడ వచ్చాక వాళ్ళు మమ్మల్ని వేరే బస్సు షిఫ్ట్ చేశారు. నిజంగా మా ట్రావెల్స్లో కానీ ప్రిన్సీ హెల్త్ విషయంలో కానీ దేవుడు ఇయర్ అంతా కూడా చూపించిన కృపకి నిజంగా వందనాలు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అంత చిన్న బిడ్డతో నేను డీల్ చేస్తున్న విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా చిన్న ఫుడ్ ఐటమ్ తనకు అలవాటు చేయాలన్నా కూడా నేను ఫోర్స్ చేయలేను, కానీ నేను ఏం చేయట్లేదు, కానీ దేవుని సన్నిధిలో మొర్రే పెడుతున్నాను. అంటే ఇలా ఫైబర్ పెట్టండి, ప్రోటీన్ ఎక్కువ పెట్టండి అంటారు. నేను చెప్తే నేనే తినను కదా దేవా, ఎలా ఫోర్స్ చేయగలుగుతానని నిజంగా చిన్న చిన్న వాటి కోసం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మమ్మీ ట్రై చేయనా అని ఇప్పుడు మెల్లమెల్లగా నేను ఒక్కొక్కటి తను నేర్చుకుంటుంది. నిజంగా అంటే డైలీ మిరాకిల్స్ చూడగలుగుతున్నాను. అందుని బట్టి గొప్ప దేవుడు నా జీవితంలో పనిచేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే స్కూల్లో జాయిన్ చేస్తున్నాము. సో ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. తనకి ఏ ప్రాబ్లం కాదు, కానీ హెల్దీ ఫుడ్డే తినాలి. సో అదే పెద్ద ఇష్యూ ఈ కాలంలో. సో చుట్టూ ఉన్న పిల్లలు చూసి తను ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ప్రార్థన చేయండి. తన ఏజ్కి చాలా పెద్ద టాస్క్, బట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సహాయం చేసిన గొప్ప దేవుడు
ఇంకా కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను. మీరు మీ ప్రార్థనలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా స్కూల్కి వెళ్ళినా తను హెల్తీగా ఉండగలడానికి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును. చెప్పబడిన సాక్ష్యం కొరకు మరి భరత్ భాగ్యవి ని కాపాడిన విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతిద్దాం. అలాగే ప్రిన్సీ హెల్త్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దువాడ ఎన్టీపీసీ ఎన్ఐడి పుస్తక టీవీ పరిచర్యను దేవుడు మరి గత 14 సంవత్సరాలుగా నడిపిస్తూ మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి, అలాగే మరి దేవుని బలమైన హస్తం మరి పాస్టర్ గారితో ఉంచి మరి నడిపిస్తూ మీ మినిస్ట్రీని వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, వారికి స్వరాన్ని బట్టి, అలాగే వారి మరి ఇచ్చిన బిడ్డలను బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరింతగా వారు పరిచయంలో నడపాలని, మరింతమందికి మరి దేవుణ్ణి పరిచయం చేయాలని, మరింతమందికి దేవుని స్వార్థం ప్రకటించాలని, అనేక ఆత్మలను మరి ఆత్మీయంగా ఎదుగుదలకు సహాయం చేయాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అలాగే మరి మనకు కావాల్సిన స్థలం ఏదైతుందో, పక్క స్థలం ఏదైతుందో ఆ స్థలం గురించి కూడా ప్రార్థన చేద్దాం. బైబిల్ కాలేజీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఎన్ఐడి స్థలం కొరకు, ఎన్టీపీసీ మరి పరిచర్య విషయంలో దేవుడు చూపుతున్న కృపను బట్టి, అలాగే మనకు సిటీ సెంటర్లో మనకు కూడా ఒక చర్చ్ కావాల్సి ఉండగా మరి దాన్ని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దానికి కూడా దేవుడు కృప చూపాలని ప్రార్థన చేద్దాం. మరి మినిస్ట్రీ కొరకు కావాల్సిన మెయింటెనెన్స్ నీడ్ మీరు అందరూ ఎరుగుదురు. మనకు కావాల్సింది 4 lakh above ఉండగా దేవుడు తన సర్వసముద్ర దయచేస్తూ వస్తున్నారు. మరింతగా మరి మన గివింగ్ పెంచి మరింతమందిని మనము ఆ మిషన్స్లోను, అలాగే మరి మంది పాస్టర్స్ సపోర్ట్ చేసే విధంగా మరి దేవుడు ఈ మినిస్ట్రీని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మరి మనకి యానివర్సరీ మనకు వచ్చే జూలై 2nd, 3rd, 4th ఉండగా మరి యానివర్సరీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వస్తున్న పాస్టర్ గారిని బట్టి మరి అలాగే మరి 3 days కూడాను కావాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. వీటి గురించి మరి సిస్టర్స్ నుంచి ఎలిజబెత్ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే బ్రదర్స్ నుంచి మనకు దాని బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జయం గల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కలలో భద్రపరిచి ఈ దినాన్ని వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, ఈ వారపు దినాలు కూడా మా పనిపాట్లు యందు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకును నాయనా ఈ ఆరాధనలో మీరుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవా, నువ్వు చేసిన మేలులు బట్టి, ఉపకారాలు బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చిన నాయనా నీ బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి భరత్ భాగ్య విషయంలో మీరు ఎన్నో మేలులు చేసి వారిని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రిన్సీ విషయంలో మీరు చేసిన అనేకమైన మేలులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి బిడ్డ ఆరోగ్య విషయంలో మీరు ఎంతో కృప చూపారు, నీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి, తను తీసుకునే ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. నేను నాయనా నిన్ను తప్ప ప్రభువా వారు వేరే చోటికి వెళ్ళలేరు గనక ప్రభువా నాయనా నీవు మాత్రమే నడిపించే దేవుడు, పోషించే దేవుడు, బలపరిచే దేవుడు గనక నాయనా బిడ్డని చుట్టూ మీ కంచె వేసి నాయనా బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకుని నడిపించమని వేడుకొంచున్నాం నాయనా. మరి అలాగే జరిగిన ప్రభువా మరి వారు వస్తున్న ప్రయాణాల్లో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. మరి వారికి క్షేమం ఇచ్చి నాయనా మా మధ్యకి మరి మీరు తోడుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మహాగణుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా మరి మా సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి నాయనా మరి పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారికి ఇచ్చిన దర్శనాన్ని నాయన ముందుకి కొనసాగటానికి మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఇంకా అనేకమైన సంఘాలు కట్టవలసి ఉంటుండగా నాయన మీరు కృప చూపండి, సహాయం చేయండి ప్రభువా. మరి 3 సంఘాల పట్ల కూడా మీరు చేస్తున్న మేలులు బట్టి, ఉపకారాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఇచ్చిన సేవకులను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి అలాగే
నాయన మరి సిటీలో కూడా స్థల విషయంలో మీరు కృప చూపండి నాయన. ఎన్ఏడికి కూడా చర్చికి స్థలం కావాల్సి ఉంటుంది కదా, దాని విషయంలో కూడా మీరు సహాయం చేయండి ప్రవ్వా. అడుగుట మా వంతు, దయచేసేది మీరే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రవ్వా మరి వీటన్నిటి విషయంలో మీరు సహాయం చేయండి, నడిపించండి దేవా. మరి మా చర్చిలో జరుగుతున్న వార కార్యక్రమాల విషయంలో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం దేవా, జ్ఞాపకం చేసుకోనండి. బైబిల్ స్టడీలో కానీ, స్త్రీల కుడుకులో కానీ, యూత్ మినిస్ట్రీలో, చిల్డ్రన్స్ మినిస్ట్రీలో మీరుండి నడిపిస్తున్న నీ విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అలాగే బైబిల్ కాలేజీని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. మరి స్టూడెంట్స్ నాయన నేర్చుకున్నది ప్రవ్వా, దాని ఆచరణలో వారు నాయన చేయటానికి మీరు కృప చూపమని సహాయం చేయమని వేడుకొంచున్నాం. బైబిల్ కాలేజ్ కొరకు నాయన పక్క స్థల విషయంలో కూడా మీరు కృప చూపండి, సహాయం చేయండి ప్రవ్వా. మీ సమయంలో మరి ప్రవ్వా దాన్ని కూడా నాయన మా సంఘానికి స్వాధీనంగా దయచేయమని వేడుకొంచు ఉన్నాం ప్రవ్వా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన వీటన్నిటికి కావాల్సిన నాయన ఫైనాన్స్ సపోర్ట్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వా మీరు మీ గుప్పిలు విప్పి నాయన ఇచ్చే దేవుడు గనక ప్రవ్వా సహాయం చేయండి నాయన. మీ ఆకాశ వాకిళ్ళు తెరచి కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. అలాగే నాయన నెక్స్ట్ మంత్ జరగబోయే కాన్ఫరెన్స్లో కూడా మీరు ఉండండి చక్కగా నాయన. ఆ కార్యక్రమం అంతా మీ నామాన్ని మహిమకరంగా జరిగించండి. ఆ 3 డేస్ని వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా. నాయన 3 దినాల కార్యక్రమాల్లో నాయన వస్తున్న స్పీకర్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా మీరు నడిపించి మీరు మాతో మాట్లాడమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వా. మమ్మల్ని బలపరిచే దేవుడవు, కృంగిన వేళలో మమ్మల్ని లేవనెత్తే దేవుడవు, మా తల్లివి మా తండ్రివి, మమ్మల్ని ఆదరించే దేవుడవు నీవే ప్రవ్వా. ఆత్మీయంగా మేము ఎలా ఎదగాలో, ఎలా నడవాలో, మా జీవితాలు ఎలా కట్టుకోవాలో ప్రవ్వా నేర్పించే దేవుడవు గనక మీరే మా అందరితో మాట్లాడి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మరి 3 దినాలకు కావాల్సిన సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ విషయంలో కూడా మీ సన్నిధిలో అడుగుతున్నాం దేవా. ఇచ్చేది మీరే ప్రవ్వా, సమస్తమును దయచేసే దేవుడు నీవే కనుక నీ వైపే చూస్తున్నాం, నిన్నే అడుగుతూ ఉన్నాం ప్రవ్వా. జ్ఞాపకం చేసుకుని నాయన వీటన్నిటి విషయంలో మీరే ముందుండి నడిపించి ప్రవ్వా ప్రతీదీ నీ నామానికి మాత్రమే మహిమకరంగా జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడా, దేవాది దేవ, కరుణామయుడా, దయామయుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఇంత గొప్ప కృపను ధన్యతను మాకు అనుగ్రహించారంటే కేవలం మీ కృపేనాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క మందిరంలో ప్రభా మిమ్మల్ని వేడుకొంటకు, మిమ్మల్ని గణపరచటకు మాకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయోగ్యుని, యోగ్యత లేని పనికిమాలి వ్యర్థం దేవా, పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మలచండి. పాపిని తండ్రి మమ్మల్ని క్షమించండి ఆయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. అయినా మాకు అనుగ్రహించిన ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారి గొంతు స్వరాలు ముట్టండి ప్రభా. మీలో మీ ప్రభా ఆ యొక్క వాక్యాన్ని విని మేము వాక్యానుసారంగా మేము ఎదుగుటకు నైనా మీ కృప చూపించాను తండ్రి. అటు విధంగా మమ్మల్ని నడిపించాను తండ్రి. వారికి అనుగ్రహించిన 2 బిడ్డలు జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారి దూరదేశం ఉండగా ప్రభా వారిని తండ్రి చదువులందు, జాబ్స్ అందు ప్రభా మీ యొక్క సేవ యందు ప్రభా వారిని వర్ధిల్లిపచేస్తున్నారు అని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వారిని ఇంకనూ బలపరచండి. వారి మీ కాపుది భద్రత అనుగ్రహించండి. వారి మార్గాలన్నింటిలో సరళం చేయండి తండ్రి. సేవకుల అమ్మగారిని, సేవకురాల అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి అయినా మీ కృపలతో నింపండి ప్రభా. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు చక్కగా మీలో ఫలిస్తుండగా ప్రభా మీరే వారి కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ జ్ఞానం చెప్పి నడిపించాను తండ్రి. వారిని మంచి సువార్తలుగా వర్ధిల్లింప చేయమని వేడుకుంటాం. అనేక మంది బిడ్డలు స్టూడెంట్స్ జాయిన్ అవుట కూడా కృప చూపించాను తండ్రి. నాయన వందనాలు స్తోత్రాలు. ఇక నువ్వు తండ్రి టీవీ పరిచర్య, పుస్తక పరిచయం జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆయా పరిచర్య కావాల్సిన అవసరతలు ఇవి అనుగ్రహించండి ఆయన. ఆ యొక్క వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడటకు, అనేకమైన కుటుంబాలు కూడా మారుమనసు పొంది మీలో ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా నెక్స్ట్ మంత్ జరుగుతున్న కాన్ఫరెన్స్ గురించి ప్రత్యేకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఆ కాన్ఫరెన్స్ కావాల్సిన అవసరం తీవ్ర అనుగ్రహించండి. రాజస్థాన్ గారు వస్తుందిగా ప్రభా, 3 దినాలు ప్రభా అన్నగారు మాట్లాడుతుండగా ప్రభా మమ్మల్ని కూడా ఆత్మీయంగా ప్రభా వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. అనేకమైన సువార్తలు, అనేకమైన ప్రభా వాక్యాలు వింటున్నాం కానీ ప్రభా మాలో పరివర్తన లేదు తండ్రి, మారు మనసు లేదు తండ్రి. ఇంకనో తండ్రి ఇక్కడి నుంచైనా ప్రభా మాలో పరివర్తన చెంది బిట్టి అటు విధంగా ప్రభా వాక్యపులే మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకొని గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆ 3 దినాలకు కావాల్సిన అవసరాలు ఇవి అనుగ్రహించండి. ముఖ్యంగా వాతావరణం స్వాధీనపరచుకొని ప్రభా ప్రతి ఒక్కళ్ళు పులిపి ధారాళంగా కానుకలు అర్పించటకు సహాయం చేయండి ప్రభా.
వందనాలు, స్తోత్రాలు. ఎన్టీపీసీ ఎన్ఏడి మందిరాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆయా పరిచర్యకు కావాల్సిన అవసరాలు రివ్యూలు కూడా అనుగరించండి. ముఖ్యంగా నైనా ఎన్ఏడి మందిరం కోసం ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడా సొంత స్థలం అవసరమైంది తండ్రి. మీ చిత్తంలో, మీ దయలో, మీ సమయంలో ప్రభా మంచి స్థలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తమ్ముడిని ప్రతిష్ఠిస్తుండగా ప్రాయణ నైనా తమ్ముడితో మీరు మాట్లాడండి. ఇక్కడ విశ్వాసంతో మీ సేవలో పాల్పొంపులు పొందుటకు తమ్ముడికి మీ జ్ఞానం, ఆలోచన, మీ ధైర్యాన్ని, మీ శక్తిని, బలాన్ని అనుగ్రహించండి ప్రభా. అనేకమైన ప్రజలను అక్కడ ఆ ఏరియాస్లో ఆకర్షించుకుంటకు తమ్ముడికి అట్టి కృపను, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. తమ్ముడి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. చెల్లి చెప్పి సాక్ష్యం పెట్టుకోవడం మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అనేకమైన ప్రయాణంలో ప్రభా మీరు కాపుది భద్రత అనుగించి మార్గాలు సరళం చేసి నాయన నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇక తండ్రి ప్రిన్స్ని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని గెంచండి ప్రభా. బిడ్డను ముట్టండి, స్వస్థనాన్ని గెంచండి, తమ్ముడిని బలపరచండి, జాబ్స్లో మీ కృప చూపించండి నాయన. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాలు ప్రత్యేకంగా ఆశ్రయించమని, దీవించమని వేడుకుంటూ పాప కూడా స్కూల్లో జాయిన్ చేస్తుండగా ప్రభా వయసు ఎందు, జ్ఞానం ఎందు, చదివేందుకు కూడా ముఖ్యంగా మీరు ఆత్మీయంగా కూడా వర్ధిల్లుటకు కృపణ బిడ్డలతో నింపమని బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి నాయన వందనాలు. ఇక్కడ తండ్రి నెలవారీ పరిచయం నిమిత్తం ప్రభా 4 లక్షల పైన అమౌంట్ అవసరమైంది తండ్రి. మీ మహాన్ దయసుని అనుగ్రహిస్తున్నారు ప్రభా, కృప చూపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు తండ్రి. అయినా ఇంకనో తండ్రి మీ పరిచర్య కొనసాగుటకు సహాయం చేయండి ప్రభా, కృప చూపించమని వేడుకుంటున్నాను. ఆయన ఇట్టి విధంగా సాయంకాల సమయంలో ఆరాధనలో పొందుటకు మాకు అనుగ్రహించిన కృపకే ధన్యతగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన డేగల్ బ్రదర్కు అలాగే ఎలిజబెత్ సిస్టర్ గారు ధన్యవాదాలు. మనందరం లేచి సింగింగ్ టీం పాట పాడుతుండగా మన కానుకలను దేవునికి అర్పించుకుని ఆయన్ను ఆరాధించుకుందాం. కెరటాలపై నన్ను నడిపించుము యేసువా.
మదిలోన నీ జ్ఞానమే, నీ జ్ఞానమే నేను స్వరమెత్తి వినిపించు. నీ జ్ఞానమే, నీ జ్ఞానమే నాకు నీవేగ సర్వస్వము. నీదు నామంబే ఆధారము, నాకు సర్వేశ్వరుడ నీవేగా. నిన్ను స్తుతింతును యేసువా, నాకు సర్వేశ్వరుడ నీవేగా. నిన్ను స్తుతింతును యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. మరి ఈరోజు ఫాదర్స్ డే గనక మరి తండ్రులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను. తండ్రులు లేచి నిలబడితే తల్లులు పిల్లలు చప్పట్లు కొడతారు. ఓకే, తండ్రులు లేచేసి నిలబండి. రైట్, దేవుని స్తోత్రం. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మీ బిడ్డలు ప్రేమించి అర్పించిన కానుకలు మీరు దీవించండి. మీ రాజ్యవ్యాప్తిలో వాడుకొని ప్రతి బిడ్డలు దయచేసి మీ సర్వ సమృద్ధి ప్రభా కుటుంబాలకు దయచేయండి. ఎవరెటువంటి అవసరంతో ప్రభా నీ సన్నిధికి వస్తున్నారో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని, అదే రీతిగా మరి సంఘానికి మీరు ఇచ్చినటువంటి తండ్రులను బట్టి వారి పాత్రలను బట్టి ప్రభా మీకు వందనాలు. వస్తున్నటువంటి ప్రతి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో నీ కొరకు జీవించడానికి, ఆ రీతిగా పిల్లల్ని పెంచడానికి కూడా కావాల్సిన కృప మీ బిడ్డలకు మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ వారం అనౌన్స్మెంట్స్ గమనించండి అమ్మా. బుధవారం మనకి రాత్రి 7:30కి బైబిల్ స్టడీ ఫాలోడ్ బై డిన్నర్ ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30కి స్త్రీల కూడిక చర్చ్లో, తర్వాత ఆన్లైన్లో ఉంటుంది. శనివారం రాత్రి 7:30కి జూమ్లో ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది. అలానే మనకి 2, 3, 4 తారీఖుల్లో కాన్ఫరెన్స్ ఉండబోతుంది. 2 సాయంత్రం, 3 పగలు, 3 రాత్రి, తర్వాత 4 మధ్యాహ్నంతో మనకి కాన్ఫరెన్స్ అయిపోద్ది. మరి లంచ్ అండ్ డిన్నర్ కూడా సర్వ్ చేయబడతాయి కనుక దయచేసి ఆ విషయం గమనించి మరి సంఘముగా రండి. దేవుడు మనకి తన కృపచేత 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలోకి పరిచర్యగా మనం అడుగు పెడబోతున్నప్పుడు మరి చక్కటి సహవాసం దేవుడు మనకి ఇవ్వాలని ఆకాంక్షిద్దాం. కాబట్టి కాన్ఫరెన్స్ కూడా సిద్ధపడండి. ఆ కాన్ఫరెన్స్లోనే మరి చిన్నారావుని కూడా మరి సేవకునిగా డెడికేట్ చేయటం జరుగుద్ది కనుక ఆ విషయం కూడా దయచేసి గమనించండి. మంచిది, మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. మనకు అనుగ్రహించబడిన లేఖన భాగం ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 12వ వచనం. జెనసిస్ 8 చాప్టర్ 3 to 8, 3rd చాప్టర్ 8 to 12. బ్రదర్ రాజేష్ వచ్చి చదివి సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంత్రం సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం ఆదికాండము 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనములు. ఒకరితో ఒకరు మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచు నా దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటేనే నేను.
ఆఖరి వచనం అందరు కలిసి చదువుకుందాం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధిస్తూ దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. सारी सृष्टि के मालिक तुम्ही हो, सारे सृष्टि के रक्षक तुम्ही हो. करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. सारे सृष्टि के मालिक तुम्ही हो, सारे सृष्टि के रक्षक तुम्ही हो. करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. हालेलुया, 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 आमेन. చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా. నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన, నా జీవితాన్ని వెలిగించిన, నా బ్రతుకును తేటపరచిన. నన్ను నీవు రక్షించితివయ్యా, నీ కృప చేతనే బ్రతికితినయ్యా. నన్ను నీవు కాపాడితివయ్యా, నీ దయతో నన్ను దీవించితివయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా బలము. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా
పరచిన నీ ప్రేమతో నన్ను ఆదరించిన నా హృదయము తృప్తి పరచిన నన్ను నీవు రక్షించితివయ్యా నీ కృప చేతనే బ్రతికితినయ్యా నన్ను నీవు కాపాడితివయ్యా నీ దయతో నన్ను దీవించితివయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నిన్ను పోలి నేను జీవింతునయ్యా నీ ఆత్మ దయచేయుమా నిన్ను పోలి నేను నడదునయ్యా నీ కాపుదల నీయుమా అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభా. అంధకారంలో ఉన్న మా జీవితాలకు వెలుగునిచ్చిన దేవా, నీ గొప్ప రక్షణ ప్రభా ఇచ్చుట ద్వారా మా ప్రతి పరిస్థితిలో నడిపిస్తూ బలపరుచున్న దేవా మీకు వందనాలు. అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని కనపరుస్తున్నామని ప్రభుని ఆరాధిద్దాం. ఎవరొకళ్ళు గట్టిగా ప్రభుని ఆరాధించండి. మిగతా వాళ్ళ ఆరాధనలోకి విద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు తెలియచేస్తూ ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించటకు ప్రభువా మేము సిద్ధపడుతుండగా మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. మరి ఈ దినము ఫాదర్స్ డే సందర్భంగా నేను ఉదయము తండ్రులు పిల్లలతో కలిగి ఉండాల్సినటువంటి సంబంధాలు, దేవుని వాక్యము ఏం సూచిస్తుందో ఆ విషయాలు కొన్ని మనం మాట్లాడటం, పొద్దున ధ్యానం చేయటం జరిగింది. ఈ సాయంకాల సమయంలో తండ్రులు లేదంటే భర్తలు ఏ రకంగా కుటుంబాల్లో బాధ్యత కలిగి ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ సాయంకాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి డ్యూయల్ రోల్స్ ఇచ్చాడు. తల్లిదండ్రులుగా దేవుడు మనకు ఒక పాత్రనిచ్చాడు, అలానే భార్యాభర్తలుగా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పాత్ర. కాబట్టి కుటుంబ జీవితంలో తల్లిదండ్రులుగా మనము ఎంతగా ఎక్సెల్ అవుతామో భార్యాభర్తలుగా కూడా అంతే ఎక్సెల్ అవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే
తల్లిదండ్రులుగా మనం బాధ్యతను కొంచెం జాగ్రత్తగానే నిర్వర్తిస్తాం, కానీ భార్యాభర్తలుగా దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి మీద వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలుగా రెండు విషయాల్లో కూడా మనము చాలా జాగ్రత్త వహించాలి. రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఫాదర్ టు చిల్డ్రన్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంత ప్రాముఖ్యమైందో, హస్బెండ్ టు వైఫ్ అనేటువంటిది కూడా అంతే ప్రాముఖ్యమైంది. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది లేదు. మనము సంస్కృతిలో ఒకదాన్ని హెచ్చించి ఒకదాన్ని తగ్గించి పడేసాం. అర్థమవుతుందా? తల్లిదండ్రులను మనము బాగా హెచ్చించేసాం, భార్యాభర్తల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా క్యాజువల్గా చేసేసాం. అది మన సంస్కృతిలో ప్రాబ్లం కదా. మన సంస్కృతిలో ఏం చేస్తామంటే మనకి పూజించటం కదా. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ. అంటే ఏం నేర్పిస్తున్నాం మనము? యూ హ్యావ్ టు వెనరేట్ యువర్ పేరెంట్స్. జాగ్రత్త అమ్మా, మనము తల్లిదండ్రులు దేవుడితో సమానంలే కాదు వాళ్ళు. అర్థమవుతుందా? దేవుని స్థానానికి మనం ఎవరిని తీసుకొని రావడానికి వీల్లేదు. అందుకనే మన కుటుంబాల్లో అంతా కూడా రివర్స్లో నడుస్తూ ఉంది. రాదర్ దాన్ మనము దేవుణ్ణి మహింపరచడం కంటే కూడా ఒకరినొకరు మనము ఏమంటారు వర్షిప్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లేదంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో ఇంకా పిల్లలు తల్లిదండ్రులను ఆరాధించేటువంటి స్థితి కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటున్నారు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి నేనేమంటా అంటే తల్లిదండ్రులుగా మీ పాత్ర పిల్లల విషయంలో ఎంత ప్రాముఖ్యమైందో, ఒకరేళ ఒకరు భార్యాభర్తలుగా మీ యొక్క పాత్ర కూడా అంతే ప్రాముఖ్యమైంది. సరే, ఉదయకాల సమయంలో నేను పిల్లల గురించి మాట్లాడాను కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి భర్తలుగా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి నెరేటివ్ అంటాం, లేదంటే ఒక ఇతివృత్తం. ఈ ఇతివృత్తము దేవుని వాక్యంలో రాయబడటానికి ఒక కారణం ఏంటంటే, ఆనాడు మొదటి కుటుంబంలో ఏదైతే ఒక ప్రక్రియ సంభవించిందో అది ఆనాడు కుటుంబంలోనే కాదు, ఈనాడు ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా అదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవటానికి దేవుడు తన వాక్యంలో ఈ విషయాన్ని రాయించుంచాడు. మీరు ఇక్కడ కనుక గమనిస్తే ప్రతి కుటుంబము కూడా ఇట్ ఎక్స్పీరియన్స్ అటాక్స్, and it is up to the man to decide how he is going to lead the family. కుటుంబాల మీదకి అటాక్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ అటాక్స్ వచ్చినప్పుడు పురుషునిగా, తండ్రిగా, భర్తగా నువ్వు ఎటువంటి పాత్ర నిర్వర్తిస్తావనేటువంటిది, ఏ రకంగా నీ కుటుంబాన్ని నడిపిస్తావనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రతి పెళ్లిలో కూడా ఈ భాగాన్ని చదువుతారు కదా. 18వ వచనం నుండి 24వ వచనం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రకంగా దేవుడు ఆదామును కలగజేశాడు, తర్వాత ఏ రకంగా దేవుడు అవ్వమ్మను కలగజేశాడు, తర్వాత మొదటి పెళ్ళి ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పెళ్ళిళ్ళు మంచి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అది చదువుతూ ఉన్నప్పుడు నిజమే కదా, దేవుడు ఎంత అద్భుతంగా వివాహం అనేటువంటి వ్యవస్థను కలగజేశాడు అనేటువంటిది చాలా అద్భుతంగా 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనకి తెలుగులో సరిగ్గా లేదు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే నౌ ద సర్పెంట్ అనేటువంటి మాట కనబడుతుంది. అంటే 2వ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా జరిగిన తర్వాత అప్పుడు సాతానుగాడు ప్రవేశించాడు. అంటే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు ఇంటర్ఫేర్ కూడా అవ్వలేదు. ఎప్పుడైతే దేవుడు అద్భుతమైనటువంటి మొట్టమొదటి వివాహం ఆయనే జరిగించాడు కదా. ఆదాము అవ్వలకి పేరెంట్స్ లేరు, తెలుసా మీకు ఆ సంగతి? తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు. ఎంత హ్యాపీ మ్యారేజ్ అనుకుంటున్నారు కదా. ఎవరు లేరు, ఎవరిని కార్డులు ఇచ్చి పిలవక్కర్లేదు, భోజనాలు అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఎంత సింపుల్గా జరిగిపోయింది కదా మొదటి పెళ్ళి. చాలా అద్భుతంగా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది మ్యారేజ్, రైట్?
ఎందుకంటే దేవుడే ఉన్నాడు ఆ మ్యారేజ్లో. ఆ గ్రాండ్నెస్ దేన్ని బట్టి వస్తుంది? దేవుని బట్టి వస్తుంది. సో ఆబ్వియస్గా చాలా అద్భుతమైనటువంటి వివాహం జరిగించిన తర్వాత నౌ ద సర్పెంట్ ఎంటర్డ్ ద ఫ్యామిలీ. పురుషులారా గమనించండి, వివాహ స్థితిలోనే సాతానుగాడు ప్రవేశిస్తాడు. చాలాసార్లు మనం పెళ్లి కానప్పుడు టెంప్టేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. పెళ్లి కాకముందు అన్న ఈ టెంప్టేషన్ వచ్చింది, నాన్న ఈ టెంప్టేషన్ వచ్చిందన్న, ఇంకా స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్లి కాకముందే టెంప్టేషన్స్ వస్తాయి, పెళ్ళైన తర్వాత అంతా 3 పూలు 6 కాయలుగా ఉండిపోద్ది అనుకుంటారు వాళ్ళు. పెళ్ళైన వాళ్ళని అడగండి, పెళ్లి కాకముందు వాళ్ళు పెళ్లి గురించి ఏం ఆలోచించారు? అన్న అప్పుడు టెంప్టేషన్ అన్న, ఆ టెంప్టేషన్ అన్న, ఈ టెంప్టేషన్ అన్న. పెళ్ళైన తర్వాత టెంప్టేషన్ పెరుగుతాయి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ఛాలెంజెస్ పెరుగుతాయి. ఎందుకంటే మీరు ఒంటరిగా బ్యాచిలర్స్గా ఉన్నప్పటి కంటే కూడా మీరు ఎప్పుడైతే కుటుంబ స్థితిలోకి వస్తారో యూ విల్ బీ అటాక్డ్ బై ద ఎనిమీ. ఆ సంగతి గుర్తించండి. బివేర్ ఆఫ్ ద ఎనిమీ. ఇంట్లో కుక్క ఉందనుకోండి అమ్మ, బయట బోర్డు పెడతారు, కుక్క ఉన్నది జాగ్రత్త. ఆ కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు చూడంగానే మనం ఏం చేస్తాం? గేట్ లోపలికి వస్తామా, గేట్ బయట నుండి పిలుస్తామా? అవునా? కారణం ఏంటి? ఇట్స్ ఏ కాషన్. కుక్క ఉన్నది జాగ్రత్త. ఇంకా కుక్క ఉన్నది జాగ్రత్త అనేటువంటి బోర్డు చూసిన తర్వాత నువ్వు వెళ్ళి కుక్కతో కరిపించుకున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి అమ్మ? ఏమన్నా ఉందా? ప్రాబ్లం కుక్కదా నీదా? ఇప్పుడు బోర్డు అంత స్పష్టంగా ఉన్నప్పుడు కుక్క ఉన్నది జాగ్రత్త అని నువ్వు లోపలికి కుక్కతో కరిపించుకుంటే అర్థం ఏంటి? నువ్వేమో చేసినావు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద డాగ్. స్నోయితో జాగ్రత్త అమ్మా, దాంతో కరిపించుకోమాకండి. అర్థమవుతుందా? బట్ ఎనీహౌ, అట్లానే దేవుడు మ్యారేజ్ అవ్వంగానే బయట బోర్డు పెట్టాడు, అపవాది ఉన్నది జాగ్రత్త. అది దాని ఉద్దేశం. సో బివేర్ ఆఫ్ ద ఎనిమీ. సో నేను అంటాను, వివాహం అయిన తర్వాత యూ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్ అబౌట్ ద టెంప్టేషన్స్ దట్ యు ఫేస్. లేదంటే ఛాలెంజెస్ అనేటువంటిది చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకనే దేవుడు కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆశీర్వాదం తర్వాత దేవుడు పోరాటాన్ని పెట్టాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోద్దు. ఆఫ్టర్ ఏ బ్లెస్సింగ్ కదా, పెళ్లి కార్డులో చక్కగా రాసుకుంటారు, యెహోవా వలన కలిగిన కార్యము. చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. నిజమే, పెళ్ళైనప్పుడు చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఆశీర్వాదం ఏంటో. అవునంటారా కాదంటారా? ఇవన్నీ చెప్పేది కరెక్టేనంటారమ్మా? పెళ్లి కాకముందు ఊహల్లో తేలిపోతారు, మబ్బుల్లో తేలిపోతారు. ఆశీర్వాదమే ఆశీర్వాదం. పెళ్ళి కొంతకాలం అవనండి. నేను అంటాను 2 సంవత్సరాలు ఆగండి, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్. ఎవరికి? పెళ్ళి మొదటి 2 సంవత్సరాలు నేను మాట్లాడండి, ఎందుకంటే మీరు మబ్బుల్లోనే ఉంటారు. ఆ సంగతి నాకు తెలుసు. 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి. చాలా జాగ్రత్తగా ఉండండి. బికాస్ దెర్ ఈస్ ఎ వార్నింగ్, కాషన్ ఉంది. ఎనిమీ ఈజ్ యాక్టివ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్, నాట్ బిఫోర్ యువర్ మ్యారేజ్. నువ్వు పెళ్లి కాకముందే కింద మీద పడుతున్నావు అనుకో టెంప్టేషన్స్తో, పెళ్ళైన తర్వాత ఇంకా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. సో నిజమే, కుటుంబ వ్యవస్థ అనేటువంటి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన స్థితే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆశీర్వాదంతో పాటు పోరాటం ఉంటుంది అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఆఫ్టర్ ద వెడ్డింగ్ దెర్ ఈజ్ వార్ఫేర్. మనం ఎప్పుడైతే పెళ్లి చేస్తామో ఆ పెళ్లి తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ యుద్ధం అనేటువంటిది, పోరాటం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే, మీ వివాహం అయిన తర్వాత శత్రువు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. శత్రువు యాక్టివ్గా తయారవుతాడు. శత్రువు ఏదైతే కుటుంబము కట్టబడబోతుందో ఆ కుటుంబాన్ని వాడు ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనుక దట్ ఈస్ వేర్ యు బిగిన్ టు ఫేస్ మోర్ ఛాలెంజెస్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వివాహం కాబోతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వివాహ స్థితిలో యు హ్యావ్ ఎన్ యాక్టివ్ ఎనిమీ ఫైటింగ్ అగైనెస్ట్ యూ. చాలా యాక్టివ్గా ఉన్నటువంటి శత్రువు వాడు నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు,
నీ వివాహ స్థితిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ మాటకొస్తే సాతానుగాడు వాడు ఏం చేశాడు తెలుసా? డివైన్ ఆర్డర్ని బైపాస్ చేశాడు. నిజానికి కుటుంబంలో నేను ఉదయం కూడా చెప్పాను, దేవుడు నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చాడు? తండ్రికి ఇచ్చాడు. అవునా? కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడు? భర్తకి ఇచ్చాడు, లేదంటే తండ్రికి ఇచ్చాడు. సాతానుగాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తల్లి దగ్గరికి వెళ్ళాడు. చూసారా వాటి స్ట్రాటజీ? అంటే దాని అర్థం ఏంటి? డివైన్ ఆర్డర్ని వాడు బైపాస్ చేశాడు. నిజానికి లెక్క ప్రకారం సాతానుగాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తండ్రుల జాగ్రత్తగా వినండి, తల్లుల ద్వారా అటాక్స్ వస్తాయి. సాధారణంగా ఎటు తీసుకొచ్చి రూట్ ఎటు? నీ దగ్గరికి డైరెక్ట్గా రాడు, అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే అమ్మగారి దగ్గర నుండి వస్తుందో ఇక నువ్వు మాట్లాడటానికి ఏముండదు. నా మాట మీకు అర్థమవుతుందా? అది చాలా స్ట్రాంగ్ వాయిస్, దేవుని వాయిస్ కంటే చాలా స్ట్రాంగ్ వాయిస్ అది. సో ఇప్పుడు సాధారణంగా కూడా ఏం తెలుసు? హీ బైపాసెస్ ద రూట్. ఎందుకంటే పురుషులు సాధారణంగా లాజికల్ బీయింగ్స్. ఒకవేళ ఇదే డిస్కషన్ కనుక సాతానుగాడు ఆదాంతో పెట్టుకున్నాడు అనుకో, ఆదాము వెంటనే ఆర్గ్యుమెంట్లో దిగుతాడు, లాజిక్ మాట్లాడతాడు, ఇది ఎట్లాగా అది ఎట్లాగా. ఎందుకంటే పురుషుని మైండ్ ఎప్పుడు ఎట్లా పనిచేస్తుంది? లాజిక్తో పనిచేస్తుంది. స్త్రీ మైండ్ ఎప్పుడు కూడా ఇమోషన్తో పనిచేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందో? సో ఇప్పుడు ఏది ఈజీ? లాజికల్ మైండ్ని కాన్ఫరెన్స్ చేయటం ఈజీనా? ఇమోషనల్ మైండ్ని కాన్ఫరెన్స్ చేయటం ఈజీనా? ఆ సీక్రెట్ వాడికి తెలుసు. అందుకనే చాలాసార్లు అమ్మా నేనంటాను ఈ విషయంలో నిజమే, మనం నవ్వుకుంటున్నాం కానీ అమ్మా అసలు సగం ప్రాబ్లమ్స్ ఆ లైన్లోనే వస్తాయి. పురుషులారా జాగ్రత్త, తండ్రులారా జాగ్రత్త. అలానే తల్లులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి నాయకత్వాన్ని బైపాస్ చేసి మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయమాకండి. దట్ ఈస్ వేర్ యువర్ ఫ్యామిలీస్ విల్ కొలాప్స్. ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవాల్సింది తండ్రులు, నిర్ణయాలు తీసుకోవాల్సింది భర్తలు. ఎప్పుడైతే స్త్రీలు భర్తలు తీసుకునేటువంటి నిర్ణయాల్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నం చేస్తారో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ డేంజర్ టు ద ఫ్యామిలీ. అది స్ట్రైట్ రూట్ కాదు, అది ఏమంటారు? దొంగదారి, అడ్డదారి. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ సాతానుగాడు చాలా తెలివిగా, వాడికి తెలుసు అమ్మా నేను చెప్పే కదా, మీరు ఎప్పుడైతే వివాహ స్థితిలోకి వస్తారో సాతానుగాడు చాలా యాక్టివ్ అవుతాడు. యాక్టివ్ అవుతున్నప్పుడు వాడి గురి ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని కూల్చేదాకా వాడు నిద్రపోడు. కాబట్టి వాడు ఎన్నుకునేటువంటి మార్గం ఏంటో తెలుసా? మొట్టమొదటిది దేవుని యొక్క మాటను వాడు బైపాస్ చేయిస్తాడు. దేవుని యొక్క మాట కదా, ఆ పైనే మనం చూస్తాం. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. దట్ ఈస్ డివైన్ ఆర్డర్. సాతానుగాడు ఏం చేశాడు? డివైన్ ఆర్డర్లోకి వచ్చాడా లేదా డివైన్ ఆర్డర్ని బైపాస్ చేశాడా? నేను అంటాను, మీరు తల్లుల యొక్క సలహాలు తీసుకోండి, భార్యల యొక్క సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయాలు ఎప్పుడు పురుషులే చేయాలి, తండ్రులే చేయాలి. అది బిబ్లికల్. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోమాకండి. ఆల్వేస్ ద ఫాదర్ షుడ్ డూ ద డెసిషన్, షుడ్ మేక్ ద డెసిషన్, ద హస్బెండ్ హ్యాస్ టు మేక్ ద డెసిషన్. యూ కెన్ కన్సల్ట్ యువర్ వైఫ్. భార్యలను మీరు సంప్రదించవచ్చు, వారి ఆలోచనలు తీసు. ఎందుకంటే ఇది టీం వర్క్ గనక. కుటుంబం అనేటువంటిది ఒక వ్యక్తితో అయ్యే విషయం కాదు. అందుకే దేవుడు ఇద్దరిని ఇచ్చాడు. ఇద్దరిని ఎందుకు ఇచ్చాడు? ఒకరితో చేత కాదు కాబట్టి. సింపుల్, మీకు అర్థమవుతుందా? ఒకరితో చేతనైతే దేవుడు ఇద్దరిని ఎందుకు ఇస్తాడు? సో కుటుంబం అనేటువంటి వ్యవస్థ ముందుకెళ్ళాలంటే యు నీడ్ బోత్ ఆఫ్ దెమ్. తల్లుల యొక్క పాత్ర ఉంటుంది, తండ్రుల యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇద్దరూ లేకుండా కుటుంబ వ్యవస్థ ముందుకెళ్ళదు. కానీ ప్రాపర్ డివైన్ ఆర్డర్ ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే ఎప్పుడు కూడా
నాయకత్వం దేవుడు భర్తలకు ఇచ్చాడు, తండ్రులకు ఇచ్చాడు. కాబట్టి పిల్లల విషయంలో కూడా నేను అంటాను, లెట్ ద ఫాదర్స్ మేక్ ఎ డెసిషన్. పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, పిల్లల యొక్క వివాహాలు కానీ, పిల్లల యొక్క కెరీర్స్ కానీ, ఆల్వేస్ లెట్ ద ఫాదర్స్ మేక్ ఎ డెసిషన్ దట్ ఈస్ బిబ్లికల్. అయితే ఫాదర్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అనేటువంటిది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి అధికారం. అక్కడ మీకు దేవుని యొక్క సన్నిధి చాలా అవసరం, దేవుని వాక్యము చాలా అవసరం. అందువల్ల దేవుని సహాయం తీసుకోండి, దేవుని వాక్యాన్ని కన్సల్ట్ చేయండి, ప్రాపర్ బిబ్లికల్ డెసిషన్ మీరు తీసుకోండి కుటుంబాల విషయంలో. బట్ ఆల్వేస్ ద డెసిషన్స్ హ్యావ్ టు బి మేడ్ బై ద ఫాదర్ బార్ హస్బెండ్. ఇంకా దాంట్లో తిరుగులేదు. అది డివైన్ ఆర్డర్. అది మీ కుటుంబానికి ఆశీర్వాదం కూడా. ఈవెన్ పిల్లల విషయాల్లో కూడా లెట్ ద ఫాదర్స్ మేక్ ఎ డెసిషన్, నాట్ ద మదర్స్. ఏమనుకోమాకండి, నేను మదర్స్ని తక్కువ చేయట్లేదు. దేవుని వాక్యం ఎక్కడ కూడా ఫాదర్స్ని మదర్స్ని తక్కువ చేయదు. కానీ ఎవరు ఎటువంటి పాత్ర సరిగ్గా నిర్వర్తించాలో దేవుని వాక్యం చెప్తుంది కనుక యు డూ దట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. సాతాను గారు చేసినటువంటి ట్రిక్ ఏంటో తెలుసా? హీ బైపాస్ ద డివైన్ ఆర్డర్. నేను అంటాను, ఆ కుటుంబంలో ప్రాబ్లం రావటానికి కారణం ఏంటంటే వాడు డివైన్ ఆర్డర్ని ఫాలో అవ్వలేదు. వాడు హీ వెంట్ త్రూ ద వైఫ్ ఆర్ త్రూ ద మదర్, దేర్ బై ద ప్రాబ్లం స్టార్టెడ్. అది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. ఇది దేవుడు మీకు ఇచ్చేటువంటి కాషన్. అందుకనే సాతానుగాడు ఆదాముని అప్రోచ్ అవ్వలేదు, కానీ వాడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఒక రకంగా మనం చెప్పాలంటే సాతానుగాడు బలహీనమైనటువంటి దశలో మీ దగ్గరికి వస్తాడు అనుకోమాకండి. మీ బలమైనటువంటి దశలోనే సాతానుగాడు వస్తాడు. నేను అంటాను, ఈ లోకంలో పర్ఫెక్ట్ మ్యారేజ్ ఏదైనా ఉందంటే ఆదామవ్వల వివాహమే. అటువంటి పర్ఫెక్ట్ మ్యారేజ్ కానీ, పర్ఫెక్ట్ కప్పులు కానీ, లేదంటే పర్ఫెక్ట్గా దేవుని చిత్తం కనుక్కున్న వాళ్ళు కానీ, ఇక దేవుని చిత్తం కనుక్కున్న వాళ్ళు వేరే ఆప్షన్ లేదు, ఉన్నదే ఎదురు. నా మాట మీకు అర్థమవుతుందా? సో బై ఆల్ మీన్స్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యారేజ్. ఇటువంటి పర్ఫెక్ట్ మ్యారేజ్ భూలోకంలో ఎవరిది లేదు. అటువంటి పర్ఫెక్ట్ మ్యారేజ్లోనే సాతానుగాడు వాడు కాన్ఫ్లిక్ట్ తీసుకుని రాగలిగాడంటే మన కుటుంబాలని వాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు. జాగ్రత్త, అంత తేలిగ్గా తీసుకోమాకండి. ఏమంటారు, ఎనిమిని అంత తేలిగ్గా మీరు అంచనా వేయమాకండి. నిజానికి ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్లోనే వాడు కల్లోలం సృష్టించాడు. ఈరోజు ఒక పాపము అనేటువంటి స్థితితో ఇప్పటికీ కూడా ప్రపంచం అల్లాటానికి కారణం ఏంటో తెలుసా? ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్లో సాతానుగా తీసుకొచ్చిన డిస్టర్బెన్స్. మరి ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ని వాడు అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మన మ్యారేజెస్ విషయంలో చాలా ఈజీగా వాడు కాన్ఫ్లిక్ట్ తీసుకొని వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి, జ్ఞానము కలిగి ఉండండి, దేవుని వాక్యముతో జాగ్రత్తగా నిర్ణయాలు చేయండి. కారణం ఏంటంటే హీఈస్ రెడీ టు అటాక్ అనేటువంటి వాస్తవాన్ని వాడు డిసెప్షన్ తీసుకొని వస్తాడు, వాడు బైపాస్ చేస్తాడు. ఏదో ఒక రకంగా ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయటమే వాడుకున్నటువంటి గోల్ కనుక హీ ట్రైస్ టు వర్క్ ఇన్ దట్ ఎరీనా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు కనుక గమనిస్తే యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని దేవుడు ఆదాముని అడిగాడు. జాగ్రత్త వినండి, దేవుడు మనిషిని ఎతకాలా, మనిషి దేవుడిని ఎతకాలా? మీరు ఈ మన ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా చూస్తే కనుక అన్ని మతాలు ఉన్నటువంటి కామన్ ఫీచర్ ఏంటో తెలుసా? మనిషి దేవుని వెతుకుతూ ఉంటాడు. మీరు హిందూయిజం తీసుకోండి, మీరు ఇస్లాం తీసుకోండి, మీరు బుద్ధిజం తీసుకోండి, ఇన్ ఎవ్రీ రిలీజియన్ ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యాన్ హూ ఈజ్ సీకింగ్ ఆఫ్టర్ గాడ్. అందుకే దాని మతము అని అంటాం. కారణం ఏంటంటే మానవుడు వెతుకుతున్నటువంటి వెతుకులాటే, సత్యం కొరకు మానవుడు వెతుకుతున్నటువంటి వెతుకులాట. క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఆపోజిట్. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ సీకింగ్ ఆఫ్టర్ గాడ్, ఇట్ ఈస్ గాడ్ సీకింగ్ ఆఫ్టర్ మ్యాన్. అందుకనే ఇక్కడ మీరు గమనించారా, ఆదాము ఎప్పుడైతే తప్పిపోయాడో, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళా, దేవుడు ఆదాముని వెతుక్కుంటూ వచ్చాడు. నేను అంటాను క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బ్యూటీ అది.
అందుకనే క్రైస్తవ్యంలోనే మానవునికి రక్షించబడేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే నువ్వు నేను ప్రయత్నం చేయక్కర్లా. దేవుడు ఆల్రెడీ మనల్ని వెతుకుతున్నాడు. దేవుడు ఆల్రెడీ తన రక్షణ మనకి ఇవ్వటానికి ఆ ఆఫర్ అనేటువంటి దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటిది ఈ ప్రశ్నతో ప్రారంభమైంది, ఆదామా నీవెక్కడ? న్యూ టెస్ట్మెంట్కి రండి. న్యూ టెస్ట్మెంట్లో ఏ ప్రశ్న చూస్తాం మనం? యూదుల రాజు ఎక్కడా? చూసారా? ఓల్డ్ టెస్ట్మెంట్ ఏ ప్రశ్నతో ప్రారంభమైంది? ఆదామా నీవెక్కడ? న్యూ టెస్ట్మెంట్ ఏ ప్రశ్న ప్రారంభమైంది? దేవుడెక్కడా? ఈ రెండు ప్రశ్నలు మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ యు నీడ్ టు ఆస్క్. ఒకటి, నువ్వెక్కడున్నావో నువ్వు తెలుసుకోవాలి, దేవుడెవరో నువ్వు తెలుసుకోవాలి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చేంత వరకు కూడా నీ జీవితానికి అర్థం ఉండదు. నువ్వు ఎన్నన్నా సాధించు, నువ్వు ఏమన్నా చేయి, బట్ యువర్ లైఫ్ విల్ నెవర్ హ్యావ్ ఎ మీనింగ్ వితౌట్ ఫైండింగ్ ఆన్సర్ టు దీస్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ప్రాముఖ్యమైన రెండు ప్రశ్నలు ఇవి. ఒకటి, నువ్వెక్కడున్నావు, రెండోది దేవుడు ఎక్కడున్నాడు. ఈ రెండు గనక నువ్వు కనుగొనగలిగితే నీ జీవితము అర్థం వచ్చినట్లే. ద హోల్ పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఈ రెండు ప్రశ్నల్లో దాగి ఉంది. అందుకనే ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మన ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది ఒక ప్రశ్న అయితే, న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది రెండో ప్రశ్నతో. రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్త వినండి. ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము యొక్క సమాధానం ఏంటి? నువ్వు పిలిచినప్పుడు నేను దాక్కున్నాను. ఇక జాగ్రత్త వినండి. పతనం అనేటువంటిది ఎట్లా ప్రారంభమైందో తెలుసా? నేను చెప్పా కదా, సాతానుగాడు ఏం చేశాడు? బైపాస్ చేశాడు. బైపాస్ చేసి తల్లి దగ్గరికి వచ్చాడు, లేదంటే భార్య దగ్గరికి వచ్చాడు. సో భార్య ద్వారా తండ్రిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. అవ్వమ్మ సాతాన్తో డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? వాకింగ్ వెళ్ళాడా? పోనీ వేరే దగ్గర ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? పక్కనే ఉన్నాడు. కానీ ఒక్క మాట మాట్లాడా? మీకు ఇంకో విచిత్రం చెప్పనా? ఏమనుకోమాక. సాతాను భార్యతో మాట్లాడగానే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది ఇంకో విచిత్రం. ఎవరితో మాట్లాడలేదు? భార్య దగ్గర సైలెంట్గా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అది కుదురుద్దా అట్లాగా? నువ్వు భార్యతోనూ మాట్లాడాలి, దేవునితో కూడా మాట్లాడాలి. చాలామంది పురుషులు ప్రార్థనలు చేస్తారు, మందిరాలు యాక్టివ్గా ఉంటారు, కానీ ఇళ్లల్లో మాట్లాడరు. బీ కేర్ఫుల్. యాడమ్ వాజ్ సైలెంట్ బిఫోర్ హిజ్ వైఫ్. ఎందుకంటే ఆదాము అక్కడే ఉన్నాడు, కానీ ఆదాము మారు మాట్లాడలేదు. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంతా ఎవరు నడిపిస్తున్నారు? స్టోరీ అంతా ఎవరు నడిపిస్తున్నారు? నిజానికి స్టోరీ అంతా ఎవరు నడిపించాలి? ఎవరు కుటుంబాన్ని నడిపించాల్సిన వాడు? ఎవరు సాతాను ఎదుర్కొనే విషయంలో యాక్టివ్గా ఉండాల్సిన వాడు? కానీ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ప్యాసివ్గా ఉన్నారు? కుటుంబాల్లో ఇదే సమస్య. జాగ్రత్త. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా అవి తినెను. అంటే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఆదాము అవ్వమ్మ పక్కనే ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? హీ వాజ్ సైలెంట్. వేర్ హీ వాజ్ సపోజ్ టు స్పీక్, హీ డిడ్ నాట్ స్పీక్. ఈరోజు నేను అంటున్నాను, కుటుంబాల్ని కూల్చేటువంటి అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? పురుషుల యొక్క మౌనం.
As a father, as a husband, when you are silent without speaking, it is a danger to the family. గుర్తుపెట్టుకో. ఆది కుటుంబం అక్కడే కూలిపోయింది. ఆదాం పక్కనే ఉన్నాడు, ఆదాము గమనిస్తున్నాడు, జరిగిన స్టోరీ అంతా ఆదాము తెలుసు. అవ్వం వచ్చి నెరేట్ చేయలా ఏం జరిగిందో. అంటే చాలా దగ్గరలోనే ఇద్దరు ఉన్నారు. పెళ్ళైన కొత్తలో ఇద్దరు దగ్గర ఉండక ఎక్కడ ఉంటారమ్మా? పెళ్ళైన కొత్తలో ఇద్దరు దగ్గర ఉంటారా? హనీమూన్ పీరియడ్ అని చెప్పా కదా. ఇప్పుడు వీళ్ళు ఆదామావలు ఏ పీరియడ్లో ఉన్నారు? ఓ దగ్గరే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆదాం ఎక్కడ మాట్లాడలేదు. నేను అంటాను, వెన్ మెన్ హైడ్ ఆర్ వెన్ మెన్ ఆర్ సైలెంట్, ఫ్యామిలీస్ దే సఫర్. రాసి పెట్టుకునేది. ఏ కుటుంబంలో అయితే పురుషులు మౌనంగా ఉంటారో, పురుషులు మాట్లాడరో, పురుషులు కలగజేసుకోరో, ఆ కుటుంబాలు సఫర్ అవుతాయి. ఆదాము అవ్వమ్మతోనే ఉన్నాడు. అవ్వమ్మ మోసపోయినప్పుడు ఆదాము పక్కనే ఉన్నాడు. నిజానికి ఆదాము ఒక నాయకుడిగా మాట్లాడవలసిన వాడు, దేవుని వాక్యము చేత హెచ్చరించవలసిన వాడు. వెంటనే అవ్వమ్మ కట్టుబడాలి. ఏమ్మా, దేవుడు మనతో ఏం చెప్పాడు? ఇంతలోకి నువ్వు మర్చిపోయావా? కాబట్టి ఈ పండు మనం తినడానికి వీల్లేదు అని మాట్లాడవలసిన వాడు ఎవరు? ఆదాము. బట్ ఆడమ్ వాజ్ సైలెంట్. నేను అంటున్నాను, ఇది కుటుంబాలకి బహు ప్రమాదం. వెన్ మెన్ ఆర్ సైలెంట్ ఇన్ ద ఫ్యామిలీస్, యు ఆర్ బైపాసింగ్ డివైన్ ఆర్డర్. దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అనుగ్రహము ఆ కుటుంబం మీద ఉండదు. కారణం ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నారు కుటుంబాల్లో. సో ఆడమ్ వాజ్ సైలెంట్. అంత మాత్రమే కాదు, ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటుని. భయపడ్డాడు, దాక్కున్నాడు. నేనేమంటాను తెలుసా? ఆడమ్ వాజ్ నాట్ ఓన్లీ సైలెంట్, ఆడమ్ వాజ్ అబ్సెంట్ ఇన్ హిస్ హోమ్. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో పురుషులు దే ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ ద హోమ్. వర్క్లో చాలా యాక్టివ్గా ఉంటారు, ఉద్యోగాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ ఇళ్లల్లో దే ఆర్ కంప్లీట్లీ అబ్సెంట్. పిల్లలు ఎట్లా పెరుగుతున్నారో వాళ్ళకి తెలియదు, పిల్లల యొక్క ఇష్టాయిష్టాలు ఏంటో వాళ్ళకి తెలియదు, పిల్లలకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటో వాళ్ళకి తెలియదు. దే ఆర్ ఎంటైర్లీ అబ్సెంట్ ఫ్రమ్ దేర్ హోమ్స్. నేను అంటాను, పురుషులారా, మీరు కుటుంబాల్లో నుండి, కుటుంబ జీవితాల్లో మీరు ఇనాక్టివ్గా ఉంటాం అనేటువంటిది మీ ఆత్మీయ స్థితి యొక్క పతనాన్ని చూపిస్తూ ఉంది. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. కారణం ఏంటంటే మన జీవితాల్లో దేవునితో ఎప్పుడైతే సంబంధం అనేటువంటి తెగిపోద్దో, భౌతికమైన విషయాల్లో మనం దాక్కుంటాం, భౌతికమైన విషయాల్లో మనం భయపడతాం. నువ్వు భయపడుతున్నావంటే, నువ్వు దాక్కుంటున్నావంటే, నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ స్పిరిచువల్లీ యు ఆర్ డీజనరేటింగ్. ఆత్మీయంగా చచ్చిపోతున్నావు కనుకనే మాటలు రావట్లేదు. అందుకే ఇక్కడ ఆదాం అంటున్నాడు, నీ స్వరము నేను విన్నప్పుడు నేను భయపడి దాగుకుంటుని. ఆడమ్ వాజ్ నాట్ ఓన్లీ సైలెంట్, ఆడమ్ వాజ్ ఆల్సో అబ్సెంట్. ఈరోజు నేను అంటాను, ఒక ఆయన అంటాడు, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ మెన్, బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ప్రెజెంట్ మెన్. పర్ఫెక్ట్ ఫాదర్స్ కోసం దేవుడు చూడలేదు, పర్ఫెక్ట్ హస్బెండ్స్ కోసం దేవుడు చూడలేదు, కానీ ద ఫాదర్స్ హూ ఆర్ యాక్టివ్లీ ప్రెజెంట్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్, వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక ఫాదర్గా యూ హ్యావ్ టు బి యాక్టివ్ ఇన్ యువర్ చైల్డ్స్ లైఫ్. కొంతమంది తండ్రులకు అన్ఫార్చునేట్గా పిల్లల పేర్లు కూడా సరిగ్గా తెలియవు, పిల్లల బర్త్డేస్ తెలియవు, మ్యారేజ్ యానివర్సరీస్ గుర్తుండవు. నాతో పాటు ఉన్నారా లేదా? కారణం ఏంటి? బికాజ్ యు ఆర్ యాబ్సెంట్.
టిపికల్గా పురుషులు ఎక్కడ తలదాచుకుంటారు తెలుసా? ఉద్యోగాల్లో తలదాచుకుంటారు. 5 గంటలకు ఆఫీస్ అవ్వంగానే నువ్వు వెంటనే ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇంకా ఆఫీస్లో కాలక్షేపం చేస్తూ ఉంటావు కదా. నీకు పని లేకుండా ఆఫీస్లో ఉండమక్క. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు మనం ఆఫీస్లో మనము దాక్కుంటున్నామంటే బికాస్ వీ డోంట్ వాంట్ టు గో హోమ్. అబ్బా ఇంటికి ఏం వెళ్తాం పాస్టర్ గారు, ఇంటికి వెళ్తే రొద సొద. కాబట్టి ఎక్కడ ప్రశాంతంగా ఉంది? సో మెన్ దే టిపికల్లీ హైడ్ ఇన్ దేర్ వర్క్ ప్లేసెస్ ఆర్ ఇన్ దేర్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఇళ్లలో టీవీ ఎక్కువ ఎవరు చూస్తారు? మునిగిపోతారు కదా ఎవరు? ఫాదర్స్. నేనంటాను బీ కేర్ఫుల్. లేదంటే హాబీస్. నేనంటాను ఇవన్నీ ప్రాముఖ్యమైనవే, కానీ కుటుంబానికి యాబ్సెంట్ అయ్యి మీరు వీటిల్లో యాక్టివ్గా ఉంటాం అనేటువంటిది అది బిబ్లికల్ కాదు. ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యు గివ్ adequate టైమ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ వైఫ్ అండ్ టు యువర్ చిల్డ్రన్. అందుకే ఈ భాగంలో గనక మనం చూస్తే థియలాజికల్గా 2 రకాల పాపం అనేటువంటిది సంభవించింది. ఒకటి ద సిన్స్ ఆఫ్ కమిషన్ అంటాం. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే చేయకూడనిది చేయటం. అది ఎవరు చేశారు? అవ్వమ్మ చేసింది. చేయకూడదు ఏం చేసిందమ్మా? దేవుడు తినవద్దు అన్నటువంటి ఫలాన్ని ఎవరు తిన్నారు? అవ్వమ్మ తిన్నది. అంటే అర్థం ఏంటి? చేయకూడని పని అవ్వమ్మ చేసింది. మరి ఆదాం చేసిన పాపం ఏంటి? చేయవలసింది చేయలేదు. దాని సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటాం. నా మాట మీకు అర్థం. చాలాసార్లు పురుషులు చేయవలసింది చేయరు. చేయకూడని విషయంలో నువ్వు జాగ్రత్త పడుతుండొచ్చు, మంచిదే, నేను కాదంటలేదు. కానీ చేయకూడనిది చేయకపోవటమే కాదు, నువ్వు చేయవలసింది కూడా నువ్వు చేయాలి. తండ్రిగా నువ్వు చేయవలసింది చాలా పనులు ఉన్నాయి, ఆ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. భర్తగా నువ్వు చేయవలసింది చాలా ఉన్నాయి. నువ్వు చేయకూడనిది చేసినా పాపమే, నువ్వు చేయవలసింది చేయకపోయినా పాపమే. కాబట్టి దేవుని దృష్టిలో అవ్వమ్మ ఎంత పాపం అయితే చేసిందో ఆదాము కూడా అంతే పాపం చేశాడు. అవ్వమ్మ చేయకూడనిది చేసి ఆమె పాపం చేస్తే ఆదాము చేయవలసింది చేయకుండా ఆయన పాపం చేశాడు. నేనంటాను వీఆర్ గిల్టీ ఆఫ్ దీస్ 2 sins ఇన్ అవర్ లైఫ్. ఈ రెండింటిని కూడా దేవుడు పాపం కింద పరిగణిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేయవలసింది చేయకపోయినా పాపమే, నువ్వు చేయకూడనిది చేసినా పాపమే. ఈ 2 విషయాలు గనక నువ్వు జాగ్రత్త వహించకపోతే కుటుంబం అనేటువంటిది పతనమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో యాడమ్ వాజ్ నాట్ ఓన్లీ సైలెంట్, యాడమ్ వాజ్ ఆల్సో యాబ్సెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మూడోది గనక మనం గమనిస్తే బ్లేమ్ గేమ్. మనము నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయంలో నిర్ణయాలు తీసుకోం, కానీ సమస్య వచ్చినప్పుడు మటుకి ఒకరి మీద ఒకరు భలే కలియబడతారండి. అవునా? భర్త ఏమంటాడు? ప్రాబ్లం అంతా భార్యదే. భార్య ఏమంటది? ప్రాబ్లం అంతా భర్తదే. ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా ప్రాబ్లం మా ఇద్దరిదండి అనరు. నేను ఏ ఫ్యామిలీ కౌన్సిల్లో కూడా ఈ మాట వినలా. ఫ్యామిలీ కౌన్సిల్ ఏం జరుగుతుందో తెలుసా? భార్య వచ్చి ఒక లిస్ట్తో వస్తుంది, భర్త యొక్క దురాగతాలు. అందున ఆడవారికి గ్రాఫిక్ మెమరీ ఉంటుంది. పురుషులన్నా కొన్ని మర్చిపోతారు, కానీ అసలు భార్యలకైతే డేట్లతో సహా టైంతో సహా ఎవ్రీథింగ్ రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళు రికార్డ్ అయి చేసుకోవడమే కాదండి, వాళ్ళు మెడిటేట్ చేస్తూ ఉంటారు. దాన్ని మెడిటేషన్ పదే పదే దాన్ని. వీళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు, కానీ వీటిని బట్టి భలే ధ్యానం చేస్తారు. అవునా? సో
వాళ్ళకి గ్రాఫిక్ మెమరీ ఉంటుంది. అసలు ఏ టైంకి ఏం జరిగిందో, అసలు మీరు పెళ్ళైనటువంటి నిమిషం నుండి ఈ రోజు వరకు ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇప్పటికీ వాళ్ళు పోసగుచ్చినట్టు చెప్పగలరు. భర్తలకు ఎప్పుడో ఎగిరిపోయింది, భర్తలకు ఎప్పుడో మైండ్ ఖాళీ అయిపోయింది తెలుసా. చాలా విషయాలు అసలు మన మెమరీ లేవు. అట్లనా అంటారు వీళ్ళు. అసలు నాకు గుర్తులేదే. ఎందుకు గుర్తుంటుంది? మన బుర్రలు అట్లాంటివి. సో ఆబ్వియస్గా మీరు గమనిస్తే భర్త యొక్క తప్పిదములు ఒక లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? భార్య దగ్గర ఉంటుంది. భర్తలు కూడా ఏం చేస్తారు? భార్య యొక్క తప్పిదములు ఒక లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో భర్త యొక్క తప్పిదాలతో భార్య వస్తుంది, భార్య యొక్క తప్పిదాలతో భర్త వస్తాడు. వీళ్ళిద్దరూ జన్మలో పాస్టర్ గారు మా ఇద్దరిది సమస్య ఉందండి, మీ ఇద్దరు సరి చేసుకోవాలనుకుంటామండి అని ఒక్కడు కూడా అంటాం. అందుకే కుటుంబాల్లో నెమ్మది లేదు. దేర్ ఈస్ నో కరెక్షన్ బికాస్ నోబడీ వాంట్స్ టు అడ్మిట్ దేర్ మిస్టేక్స్. ఇది ఎక్కడి నుండి వచ్చిందమ్మా? పర్ఫెక్ట్ మ్యారేజ్ నుండి వచ్చింది. పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్ ఎవరు? ఆదామవ్వలు. వాళ్ళు మరణం కూడా లేదు కదమ్మా. దేవుడు యాస్టీస్గా, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రోడక్ట్. అవునా? ఫస్ట్ ప్రోడక్ట్ తర్వాత ఏమవుతుంది? ఫర్నెస్లో ఇంప్యూరిటీస్ వస్తూ ఉంటాయి, అదే కదా బ్రదర్. కానీ ఫస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ద బెస్ట్ ప్రోడక్ట్. అలానే ఫస్ట్ హస్బెండ్, ఫస్ట్ వైఫ్, ఫస్ట్ మ్యారేజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అయినా ఆదామా ఏం చేసావు అన్నప్పుడు ఆదామ ఏమనాలి? ప్రభా నన్ను క్షమించి ప్రభా నా తప్పయింది అనాలా? పోనీ అవ్వమ్మని అడిగాడు కదా, మళ్ళా ఫస్ట్ ఆదామని అడిగాడు, తర్వాత ఎవరు అవ్వమ్మ ఏమనాలి? తప్పైంది ప్రభా క్షమించి ప్రభా అనాలి. ఇద్దరు ఆ మాట అన్నారా? ఆదాం ఎవరిని బ్లేమ్ చేశాడు? అవ్వమ్మని. అవ్వమ్మ ఎవరిని బ్లేమ్ చేసింది? వీళ్ళిద్దరికీ బాధ్యత లేదు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? అవ్వమ్మను కలగజేసిన దేవుంది బాధ్యత నెంబర్ 1 అయితే, అవ్వమ్మను మోసం చేసిన సాతాంది బాధ్యత నెంబర్ 2. కానీ వీళ్ళిద్దరికీ బాధ్యత లేదు. వీళ్ళిద్దరే ఉన్నారు తెలుసా? వీఆర్ క్వైట్ ఇన్నోసెంట్. ప్రభా మేము చాలా అసలు ఈ విషయంలో మా తప్పిదం ఏమీ లేదు, ఇక చేతులు కడుకోవడం ఒకటే మిగల పిలాతలాగా. ఆ ఐడియాలకు వచ్చినట్లే, లేదంటే పిలాతలాగా చేతులు కూడా కడిగేసేవాళ్ళు. ప్రభా అసలు మేము ఎంత నిర్దోషులం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ దీనిలో మాకేమీ చేతులు కూడా కడిగేసుకున్నంత లెవెల్లో చెప్తున్నారు. ద బ్లేమ్ గేమ్. జాగ్రత్త. దిస్ ద ప్రాబ్లం ఫ్యామిలీస్లో కదా. ఎక్కడైతే సైలెన్స్ ఉంటుందో, ఎక్కడైతే వెన్ యు ఆర్ absent ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఆబ్వియస్లీ యూ ట్రై టు బ్లేమ్ ఈచ్ అదర్. నిజానికి పాపం చేసినప్పుడు ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు కలిసే పాపం చేశారు. కానీ పాపము చేసిన బాధ్యతను మటుకి వాళ్ళ మీద వేసుకోవట్లేదు. నేనంటాను, ఫ్యామిలీలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎప్పుడు ఒకళ్ళ తప్పు వల్ల ఫ్యామిలీ ఎప్పుడు విడిపోదు. కాబట్టి ఫ్యామిలీ మళ్ళీ లైన్లో పడాలంటే ఇద్దరు సరి చేసుకుంటేనే అవుతుంది. దట్స్ ఆల్. అది బిబ్లికల్ ప్రిన్సిపల్. అందుకే దేవుడు ఆదాముకు అవకాశం ఇచ్చాడు, దేవుడు అవ్వమ్మకు అవకాశం ఇచ్చాడు. ఆదామును ఎందుకు ప్రశ్నించాడు? దేవుడు తెలీదా ఏం జరిగిందో? దేవుడు తెలుసా లేదా? ఆదాము ఏం చేశాడు దేవుని తెలుసా? అవ్వమ్మ ఏం చేసిన దేవుని తెలుసా? అయినప్పటికీ ఎందుకు ప్రశ్నించాడు? ఇట్స్ అన్ ఆపర్చునిటీ. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీ తప్పును సరిదిద్దుకొని, దేవుని వాక్య వెలుగులో సరిదిద్దుకొని మీరు బయటపడతారా, లేదంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని మీ కుటుంబ జీవితాలు కూల్చుకుంటారా? చాయిస్ మీదే. ఆదాము అవ్వలు ఏం చేశారు?
వాళ్ళు రెండో దానికి ఉపక్రమించారు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం, అక్కడ గనక చాలా సింపుల్గా ఆదాము, అవును ప్రభా, నన్ను నువ్వు నాయకుడిగా ఉంచావు, తండ్రిగా ఉంచావు, భర్తగా ఉంచావు, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత విషయంలో నేను తప్పు చేశాను ప్రభా అనుంటే ఏమయ్యేది? అక్కడే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అవ్వమ్మ గనక, ప్రభా ఇదిగో నువ్వు నాకు ఈ బాధ్యత ఇచ్చావు, భార్యగా నువ్వు నాకు ఈ పాత్ర ఇచ్చావు, తల్లిగా నాకు ఈ పాత్ర ఇచ్చావు, ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభా అని ఆవిడ ఒప్పుకొని ఉంటే ఏమయ్యేది? ఈగోస్, భర్త ఈగో భర్తది, భార్య ఈగో భార్యది. ఈగోస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవగా అమ్మా, కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు సాల్వ్ అవ్వవు అన్లెస్ యూ పుట్ డౌన్ యువర్ ఈగోస్. అంటే చాలా సింపుల్గా ఆ రోజు పరిష్కారం కావాల్సినటువంటి సమస్య ఇప్పటికీ 6000 సంవత్సరాలుగా పరిష్కారం కావట్లే. ఇప్పటికీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఆదామవ్వలతో చేసిన ప్రాబ్లం స్టార్ట్ అయింది కానీ ఇప్పటివరకు సాల్వ్ అయిందా? ఎప్పటికి కూడా ప్రపంచం అల్లకల్లోగానే ఉందా? అంటే ఎందుకు 6000 సంవత్సరాలు ప్రాబ్లం కంటిన్యూ అవ్వాలి? మన కుటుంబాల్లో ఎందుకు సంవత్సరాల తరబడి ప్రాబ్లమ్స్ ఉండాలి? దెర్ ఇస్ నో నెసెసిటీ. ఎందుకు ఉండాలమ్మా ఇన్ని సంవత్సరాలు? ఎందుకు ఉండాలి కాన్ఫ్లిక్ట్స్? ఇన్ని నెలలు ఎందుకు ఉండాలి కాన్ఫ్లిక్ట్స్? మీరు గనక ముందుగానే ప్రభు యొక్క వాక్యం యొక్క వెలుగులో తగ్గించుకొని సరిచేసుకొని ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా ఎవరి తప్పును వారు అంగీకరించి క్షమాపణ కోరుకొని ఉంటే ఈ పాటికి మీ కుటుంబాలు అద్భుతంగా ఉండేవి. ఎందుకు ఇప్పటికీ కూడా కాన్ఫ్లిక్ట్స్ అన్రిజాల్వ్డ్గా ఉంటున్నాయంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ ద హ్యూమిలిటీ టు అడ్మిట్ దట్ యు హ్యావ్ ఎ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యు హ్యావ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో పాపం ఉన్నటువంటిది ఫైనల్గా ఏమవుతుందో తెలుసా? ఈ బ్లేమ్ గేమ్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఎందుకు ఆదాము ఈ మాట అన్నాడు? ప్రభా నాది కాదు ప్రాబ్లం, ఎవరిది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆదాము చెప్పకనే చెప్తున్నాడు, ప్రభా షీఈ్ నాట్ ద రైట్ వన్ ఫర్ మీ. ఈ మాట ఎప్పుడు చెప్పాల్సింది? పెళ్లి కాకముందు చెప్పాలి కదా. పెళ్లి కాకముందు ఏమన్నావు నువ్వు? పాట పాడితీవే, పాడాడా లేదా? నా ఎముకల్లో ఎముక నామా, అప్పుడు ద రైట్ వన్ ఎందుకనలేదు, అప్పుడు ద రాంగ్ వన్ ఎందుకనలే? ఈరోజు చాలా మంది అదే ప్రాబ్లం. పెళ్లి కాకముందు వీళ్ళు ఏం మాట్లాడరు, పెళ్లి కాకముందు వీళ్ళు ఏమనుకుంటారు? ద రైట్ వన్. పెళ్ళి ఎంత ఏమంటారు? ద రాంగ్ వన్. నువ్వు పెళ్లి కాకముందు, ఇప్పుడు దేవుడు ఆదాము బలవంతంగా పెళ్లి చేశాడా? లేదు కదా. అవ్వ ముందు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? ఏంటి ప్రభా ఏమని చేసావు? షీఈ్ అ రాంగ్ వన్, నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది, ఈమె నాకు సాటేంది కాదు అని అన్నాడా? అనలే. ప్రభా నీకెంత వందనాలు ప్రభా, పెళ్లి రోజు అందరూ ఎంత అద్భుతంగా ప్రభుని ఆరాధిస్తారు, ప్రభా నీకు వందనాలు ప్రభా, ఈ భార్య నాకు ఇచ్చావు ప్రభా, ఈ భర్త నాకు ఇచ్చావు ప్రభా, వందనాలు ప్రభా అన్నావా లేదా? పెళ్ళి ఎంత ఏమంటున్నావు? ప్రభా షీఈ్ ద రాంగ్ వన్. ఇక్కడ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూడండి. దేవుడు షీఈ్ ద రైట్ వన్ అంటల్లా, రే అబ్బాయి షీఈ్ ద ఓన్లీ వన్. గుర్తుంచుకో, షీఈ్ నాట్ ద రైట్ వన్ కూడా కాదు, షీఈ్ ద ఓన్లీ వన్. పెళ్లిలో ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ఒక్క పురుషునికి ఒక్క స్త్రీకి జీవితాంతము. ఆదాముకి చాయిస్ లేదు. ప్రభా ఇంకోటి పెళ్లి చేసుకుంటా అంటానికి లేదు, ఈ మొక్కతే ఉంది. ఏం చేస్తాం? ఏం తమాషాలా? షీఈ్ నాట్ ఓన్లీ ద రైట్ వన్, షీఈ్ ద ఓన్లీ వన్. గుర్తుపెట్టుకో, అది నిబంధన. అంటే వివాహం యొక్క నిబంధన ఏంటో తెలుసా? నువ్వు వివాహంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దే ఆర్ ద రైట్ వన్స్ అండ్ దే ఆర్ ద ఓన్లీ వన్స్. అది బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే.
మన పాపపు స్థితి నుండి మనము పాపములో ఉంటున్నాం గనక we think we are marrying the wrong ones. But no. ఆదాం దగ్గరికి వచ్చేటప్పటికి యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. నువ్వు గనక వివాహం చేసుకొనుంటే షీఈస్ ద రైట్ వన్, హీఈస్ ద రైట్ వన్. దట్స్ ఆల్. రైట్ వన్నా రాంగ్ వన్ అనేటువంటిది ఎప్పుడు ఆలోచించాలి నువ్వు? వివాహం కాకముందు. అందుకే పాస్టర్ గారు 10 సార్లు అడుగుతాడు పెళ్లిలో. అడుగుతాడా లేదా? ప్రకటన చేస్తారా? ఏమని ప్రకటన చేస్తారు? న్యాయబద్ధమైన హేతుబద్ధమైనటువంటి ఆటంకం ఉంటే ఇప్పుడే తెలియజేయాలి, లేదంటే మరి ఎన్నటికీ అన్నాడా లేదా? పెళ్లి చేయకముందు పాస్టర్ గారు అడిగాడా లేదా? ఏమా మీ ఇష్టపూర్వకంగా ఈమెకే నువ్వు భర్తనయ్యుందు అంటే ఈమెకే నేను భర్తనయ్యుందును తలూపినావే. నీ జీవితకాలం అంతా ఈమెకే నువ్వు భార్యవై ఉందువా అంటే ఏం తల ఊపినావు? ముసుకేసుకొని ఈయనకే నేను భార్యనై ఉందును అనవలేదా? అంటే there is every opportunity for you to rethink before marriage, but once the marriage is done, she is the only one, she is the right one. He is the only one, he is the right one. Adi biblical principle. Marriage is settled. పురుషులారా జాగ్రత్త, తండ్రులారా జాగ్రత్త. మీరు గనక మీ కుటుంబాన్ని నడిపించకపోతే సాతానుగాడు మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. జాగ్రత్త. అవ్వమ్మ నడిపించాల్సింది ఎవరు? ఆదాము. కానీ అవ్వమ్మ ఎవరి చేత నడిపించబడింది? సాతాను చేత. అంటే ఎక్కడైతే కుటుంబంలో పురుషులు భర్తలు వెన్ యు ఫెయిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ యువర్ హోమ్, మీ ప్లేస్ని ఎవరు తీసుకుంటారో తెలుసా? తల్లులు భార్యలు కాదు, మీ ప్లేస్ని సాతాను గారు తీసుకుంటాడు. బహు ప్రమాదం అది. ద డెవిల్ విల్ లీడ్ యువర్ హోమ్ ఇఫ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ హస్బెండ్ యూ డోంట్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే నేను అంటాను, డోంట్ డూ ఏ బ్లేమ్ గేమ్. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోమాకండి. మీ అవిధేయతను ప్రభు దగ్గర అంగీకరించండి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి రోల్ ఇది, ఈ రోల్ని నేను నెరవేర్చలేకపోయా. హానెస్ట్గా దేవుని దగ్గర ఒప్పుకోండి, సరి చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కట్టేవాడా, మా కూల్చేవాడు కాదు. జాగ్రత్త వినండి. ఆదాము వాళ్ళ కుటుంబం కూలిపోయిందా, కట్టబడిందా? కట్టబడింది. చరిత్ర నడిచిందా, చరిత్ర అయిపోయిందా? దాని అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? హీ ఆల్వేస్ వాంట్స్ టు బిల్డ్. డిస్ట్రాయ్ చేసేవాడు సాతానుగాడే, అపవాది. ఆది నుండి ఏమన్నా చెప్పింది దేవుని వాక్యం? వాడు నరహంతకుడు, వాడు కోల్వల్చేవాడు. దేవుడు ఎప్పుడు కూడా కట్టేవాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని కోల్చడు. దేవుడు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని కోల్చడు. నీ జీవితాన్ని కుటుంబాన్ని కోల్చడానికి ఇష్టపడేవాడు సాతానుగాడు ఒక్కడే, శత్రువు ఒక్కడే. కాబట్టి ఇఫ్ యు వాంట్ గాడ్ టు బిల్డ్ యువర్ హోమ్, దేవుని దగ్గరకు రండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. మీ స్థితిని యథావిధిగా దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు మీకు ఇచ్చిన పాత్రలు బాధ్యతతో నిర్వర్తించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడు ఏదైతే మరి తండ్రులుగా, దేవుడు భర్తలుగా మనకిచ్చినటువంటి బాధ్యత కుటుంబాల్లో, లేదంటే తల్లులుగా, భార్యలుగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా మనం నిర్వహించాలి. ఆ విషయాల్లో గనక లోపం ఉంటే సాతానుగాడు డ్రైవర్ సీట్లోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే సాతానుగాడు డ్రైవర్ సీట్లోకి వస్తాడో అది కుటుంబాలకే చాలా ప్రమాదం. అటువంటి స్థితి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉండకుండా ఉండాలంటే ప్రభు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆదామా, నీవెక్కడ అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు. అవ్వమ్మ, నువ్వేం చేసావు అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు ప్రశ్న వేసింది ఇన్ఫర్మేషన్ కొరకు కాదు. దేవుడు ప్రశ్న వేసింది మీ ఒప్పుకోలు కోసం.
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్య వెలుగులో యథార్థంగా మీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటారో, గాడ్ ఈజ్ విల్లింగ్ టు బిల్డ్. దేవుడు ఎప్పుడు కూడా కట్టేవాడే, 100% దేవుడు ఎప్పుడు కడతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వద్దామా? మన కుటుంబాల విషయాల్లో, మన పిల్లల విషయాల్లో, వివాహాల విషయాల్లో దేవుడు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడో, దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో. ఇర్మియాతో ప్రభు అంటాడు కదా, నీ ఏళ్ల నాకు కలిగిన ఉద్దేశములు అవి హానికరమైనవి కాదు, చాలా ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన దేవుని ఉద్దేశాలు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? అది పోగొట్టుకోకుండా ఉండాలంటే రండి ప్రభు దగ్గరికి, దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. తిరిగి దేవుని చేతికి మనం అప్పగించినప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితాలు కడతాడు, మన కుటుంబాలకు కడతాడు, మన బిడ్డలను కడతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యము ఎంత సత్యమైనది, ఈ వాక్యం ఎంత యథార్థమైనది ప్రభా. మా జీవితాలకు అద్దము వలె మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి డాగు, ప్రతి ముడతను చూపిస్తుండగా ప్రభా మేము ఒప్పుకొని సరి చేసుకొని నీ వాక్యపు అధికారం కింద మా జీవితాలు తెచ్చుకొని, మా కుటుంబాలు తెచ్చుకొని ప్రభా, తండ్రులుగా భర్తలుగా మీరు మాకు ఎంత ఉన్నతమైనటువంటి బాధ్యతను మీరు మాకు అప్పగించారో, ఆ ఉన్నతమైనటువంటి బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించినట్లుగా సాతానుగాడు ఏదైతే వాడు గలిబిలి చేస్తున్నాడో, సాతానుగాడు ఏదైతే ప్రభా ఆ స్థానాన్ని వాడు కోరుకుంటున్నాడో, ఆ స్థానాన్ని వాడికి ఇవ్వకుండా ప్రభా మీరు మాకిచ్చిన బాధ్యతను సక్రమముగా సంపూర్తిగా నెరవేర్చినట్లుగా మా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, నీ ఆత్మ సహాయాన్ని ప్రభా మా జీవితాల్లో కోరుకుంటూ, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, నీ ఆత్మ చేత ప్రభా నీ కార్యం జరిగించి ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు నిర్మించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అన్నస్సులు మీకు క్షమించని క్షమించండి, మమ్మ శోధనలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీచా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించుకొని మీళ్ళకు మీరు వెళ్ళొచ్చు.